నమస్కారం, ప్రవాహ మీడియాకి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో సీఎం చంద్రబాబు 3 రోజుల పర్యటన. అభివృద్ధి పనులకు భారీగా శ్రీకారం చుట్టనున్న సీఎం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్డేట్. కేసీఆర్ కు మరో నోటీస్ ఇవ్వనున్న సిట్. రేవంత్ రెడ్డి నయా రికార్డ్. హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ పొందిన తొలి సీఎం. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ పరిహార హోమం. లడ్డూ వివాదంపై సీబీఐ నివేదికతో ప్రత్యర్థిపై ఎదురుదాడి. మేడారం మహాజాతరలో మహా అద్భుతం దృశ్యం. గద్దెపై కొలువుదీరిన వనదేవతలు. ఇక డీటెయిల్స్ చూస్తే నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని భారతదేశం గౌరవంగా జరుపుకుంటోంది. 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా భవన్లోని ప్రార్థనా సమావేశంలో నాథూరాం గాడ్సే కాల్పులు జరపడంతో మహాత్ముడు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజును దేశవ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జాతిపిత మహాత్మా గాంధీకి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను. పూజ్య బాపు ఎల్లప్పుడూ స్వదేశీని నొక్కి చెప్పారు. ఇది అభివృద్ధి చెందిన స్వావలంబన భారతదేశం కోసం మన సంకల్పానికి మూలస్తంభం కూడా. ఆయన వ్యక్తిత్వం, విజయాలు ఎల్లప్పుడూ మన దేశస్తులను విధి మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తాయని తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేటి నుంచి 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ రోజు గుడిపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రాంగణంలో టీచర్ ట్రైనింగ్ సెంటర్ భవన్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేయనున్నారు. అనంతరం కుప్పం మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ గ్రంథాలయంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ అందించే ఆదిత్య బిర్లా నైపుణ్యాభివృద్ధికి కేంద్రాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి చారిత్రక నేపథ్యం ఉన్న కంగుందికి చేరుకుని అక్కడ చేపట్టిన హెరిటేజ్ సైట్ డెవలప్మెంట్ వర్క్స్ ను, సాహస క్రీడాప్రియుల కోసం ఏర్పాటు చేసిన బౌల్డరింగ్ పార్క్ ను ప్రారంభించనున్నారు. ఇదే క్రమంలో దేశభక్తిని చాటేలా కంగుందిలో ఏర్పాటు చేసిన 100 అడుగుల ఎత్తైన భారీ జాతీయ జెండాను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ 3 రోజుల పర్యటనలో సీఎం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించనున్నారు. సీఎం రాక సందర్భంగా అధికారులు కుప్పంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే నిన్న ఇచ్చిన నోటీసు ప్రకారం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాల్సింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నెలకొనడం, పార్టీ అంతర్గత సమావేశాల్లో బిజీగా ఉన్న కారణంగా ఆయన విచారణకు రాలేనని సిట్కు లేఖ రాశారు. కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సిట్ అధికారులు తదుపరి విచారణ తేదీని ఖరారు చేస్తూ రేపు మరో నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. ఆ నోటీసులో విచారణకు హాజరు కావాల్సిన ఖచ్చితమైన సమయాన్ని, ప్రదేశాన్ని కూడా పేర్కొనబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే విచారణ ఎక్కడ జరగాలనే అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. చట్టపరమైన నిబంధనల ప్రకారం వయసురీత్యా కేసీఆర్ పోలీస్ స్టేషన్కు రానక్కర్లేదని, ఆయన కోరుకున్న చోట విచారణ జరిపేందుకు సిట్ వెసులుబాటు కల్పించింది. దీంతో హైదరాబాద్ పరిధిలోని నందినగర్ నివాసంలో విచారణ జరపాలని అధికారులు భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నందున విచారణ అక్కడే జరగాలని కోరుతున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. నోటీసులు ఎవరికి ఇచ్చారు? విలేకరు మిత్రులు దయచేసి జరిగింది, నో కన్ఫ్యూజన్, ఐఎమ్ స్ట్రైట్. కాళేశ్వరం, అసలు కాళేశ్వరం గురించి, ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. ఏమైందండి దానిలో? మేడిగడ్డ బరాజులో దానికి 3 బరాజులు ఉన్నాయి.
మేము కొత్తగా కట్టినాయి. సైడ్లో కూడా ఉన్నాయి. సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం. వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ, మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ, అన్ని బ్యారేజీల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి. ఇది పిల్లర్స్ బ్రహ్మాండంగా 3 బ్యారేజీలలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా, నంది మేడారంల వరద కాలువలో నీళ్ళు పోయడానికి. కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు? మరి నేను అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చినాయి నీళ్ళు? మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి. ఇవి ఇక్కడ మిడ్ మానేర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టిండ్రు. అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టిండ్రు. వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే, కట్ట నింపుతూ ఉంటే, మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం విజయవంతంగా పూర్తి చేశారు. చార్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ కవరేజ్ అనే కోర్సును పూర్తి చేసి సంబంధిత ధృవీకరణ పత్రాన్ని పొందారు. జనవరి 25న ఈ కోర్సు ప్రారంభమవగా జనవరి 30 వరకు అంటే వారం రోజుల పాటు నిర్వహించారు. ఈ కేసులో సీఎం రేవంత్ తో పాటు 62 మంది కోహోర్ట్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. దాదాపు 20కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారు. అమెరికాలోని కేంబ్రిడ్జ్లో -24 డిగ్రీల తీవ్ర చలిలోనూ రేవంత్ రెడ్డి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులకు హాజరయ్యారు. కేస్ స్టడీలు, గ్రూప్ డిస్కషన్లు, కన్సల్టేటివ్ వర్కులతో కూడిన ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో భాగంగా అధికారం, నాయకత్వం, సంఘర్షణలు, అనిశ్చితి వంటి అంశాలపై శిక్షణ పొందారు సీఎం. ప్రోగ్రాం ముగిసిన సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన 62 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అయితే భారతదేశ చరిత్రలో అధికారంలో ఉండగానే హార్వర్డ్ నుంచి ఈ రకమైన సర్టిఫికెట్ పొందిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ నెలకొన్న వివాదం కొత్త మలుపు తిరిగింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు లేదని, అది కేవలం వెజిటబుల్ ఆయిల్స్ మరియు కెమికల్ ఎస్టర్లతో జరిగిన సింథటిక్ అడల్ట్రేషన్ అని సీబీఐ నేతృత్వంలోని సిట్ తన తుది ఛార్జ్షీట్లో పేర్కొంది. దీంతో గతంలో కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు అవాస్తవం తేలిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ప్రసాదంపై జరిగిన నిందలకు పరిహారంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమయ్య భవనంలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా లోకక్షేమం కోసం ఈ హోమం నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశం కీలక దశకు చేరుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన 2 అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో అధికారికంగా విచారణ ప్రారంభించారు. బీఆర్ఎస్ తరపున పిటిషన్ వేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన తరపు న్యాయవాదులు స్పీకర్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు దానం నాగేంద్ర తన న్యాయవాదులతో విచారణకు హాజరయ్యారు. అయితే విచారణకు ముందే దానం స్పీకర్కు ఒక అఫిడవిట్ సమర్పించారు. అందులో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నానని పేర్కొన్నారు. 2024 మార్చిలో తాను కాంగ్రెస్ సమావేశానికి హాజరైంది కేవలం వ్యక్తిగత హోదాలోనే తప్ప పార్టీ మారినట్టుగా కాదని తెలిపారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విధించిన గడువు ఈ నెల 31తో ముగినుండడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. గతంలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న మెజార్టీ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ కొట్టేసిన విషయం తెలిసింది. ఇప్పుడు దానం నాగేంద్ర విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. The House is urgent to meet again at 10 a.m. on Monday, the 16th December 2024. ఓకేనా సార్? చెప్పండి సార్, ఏంది స్పీకర్ ఇచ్చిన నోటీస్ లోనే ఎట్లా రెస్పాండ్ అవుతారు? రేపు స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది.
మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి ఉన్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేస్తారు లేదంటే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఇట్లా అఫిడవిట్ దాఖలు చేశారు దాననాయన అని చెప్పేసి రెండే ఇష్యూలు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా, నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేని చెప్పిన మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చెప్పేసి అఫిడవిట్ ఇవ్వడంలో అఫిడవిట్ స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు. మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈ రోజు మాట్లాడి మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను. నేను చెప్పాను కదా మా అడ్వకేట్ ఏమి ఇచ్చిండో ఢిల్లీ చూడలేదు. మా అడ్వకేట్ ఢిల్లీ నుంచి పంపించాడు. చూసిన తర్వాత ఎమ్మెల్యే మీరే కాబట్టి మీరు ఏ పార్టీ అని చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే కాదా నేను? ఎమ్మెల్యే ఉంటే చాలు కదా. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నేను ఏ పార్టీ? హైదరాబాద్ ఎమ్మెల్యే అని చెప్పు. ఏ పార్టీ? మీరు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి పోటీ చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్యే అని చెప్తాను. కాంగ్రెస్ పార్టీ నుంచి మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గద్దెపై సమ్మక్క కొలువు తీరారు. దీంతో వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క తల్లి గద్దెపై కొలువయ్యారు. రెండో రోజు ప్రధాన ఘట్టాన్ని కండ్లారా వీక్షించి పులకించిపోయారు భక్తులు. చిలకలగుట్ట వద్ద పూజలు చేసిన తర్వాత మేడారానికి సమ్మక్క తీసుకొచ్చారు పూజారులు. చిలకలగుట్ట నుంచి అమ్మవారి కిందికి దిగే టైంలో గౌరవ సూచకంగా ఎస్పీ గాలిలో కాల్పులు జరిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కోయ పూజారులు గద్దెలపై తీసుకొచ్చారు. తొలి రోజు కన్నెపల్లి, కొండాయి, పోనుగొండల నుంచి మేడారం చేరుకుని గద్దెలపై కొలువు తీరారు సార్లమ్మ, పగడిగిద్దరాజు, గోవిందరాజులు. రెండవ రోజు సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి రావడంతో వనదేవతల దర్శనానికి క్యూలైన్లలో బార్లు తీరారు భక్తులు. వనదేవతలకు బెల్లం మొక్కులు చెల్లిస్తున్నారు. భక్తులు బెల్లం మొక్కులే కాదు, ఎదుర్కోళ్ళ ఆచారం కూడా ఉంది. అందుకే అమ్మవారికి కోడిని సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మేడారం పరిసరాల్లో ఎటు చూసిన ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. 8 కిలోమీటర్ల దూరం వరకు భక్తులు కనిపిస్తున్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. సామాన్యులే కాకుండా పలు రంగాల ప్రముఖులు, పలు పార్టీల నేతలు వనదేవతల దర్శనాలకు తరలివెళ్తున్నారు.
మేడారం సమ్మక్క సారళమ్మ ఆలయాన్ని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సందర్శించారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ చేనేత వస్త్రాలు ధరించిన ఆయన అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని తులాభారం వేశారు. ఆయన వెంట మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఈ సందర్భంగా మేడారం మహాజాతర విశిష్టతను, భక్తుల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను గారెత్కి వివరించారు. Second unicorn, peacock, then this is 5 is Sammaka symbol. I also 5, same go, same go. Madam. Phone. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండవ రోజైన గురువారం అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో ఎన్నికల కోలాహలం నెలకొంది. తొలి రోజు నామమాత్రంగా సాగిన ఈ ప్రక్రియ రెండవ రోజుకు చేరుకునేసరికి ఒక్కసారిగా వేగం పుంజుకుంది. రెండవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,980 మంది అభ్యర్థుల నుంచి 8,326 నామినేషన్లు అందాయి. మొదటి రోజుతో కలిపి ఇప్పటి వరకు మొత్తం నామినేషన్ల సంఖ్య 9,276కు చేరుకుంది. ఇక నామినేషన్ల దాఖలకు నేడు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఉండడంతో చివరి రోజు అభ్యర్థుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. గడువు ముగిసే సమయానికి కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వారందరికీ నామినేషన్లు వేసే అవకాశం కల్పిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. So they will be starting the checking. ఈ 1800 weapons మొన్న ఇల్లీగల్ ఫైర్ ఆర్మ్స్ కానీ అమ్యునేషన్ ఏదైనా ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద చర్య తప్పదు. డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అండ్ మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా చాలా మంచి సీజన్. ఈ ఫిర్బీస్, లిక్కర్ ఇవన్నీ మనం చాలా బాగా. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో హైడ్రా అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. తెల్లాపూర్ చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. చెరువును మట్టితో పూడ్చి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారనే ఫిర్యాదుతో అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా పోతున్న మట్టిని తొలగించారు. ఇలా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల వేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల పరిధిలోని రగుడు చెక్పోస్ట్ వద్ద ఎస్ఎస్టీ బృందం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో తరలిస్తున్న 20 లక్షల రూపాయల నగదు బయటపడింది. ఈ సొమ్ముకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు దాన్ని సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తనిఖీలు ముమ్మరం చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం కలకలం సృష్టించింది. బొమ్మరాజ్పేట్ గ్రామానికి చెందిన నాగేశ్వర అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో భద్రపరిచిన సుమారు 20 తులాల బంగారం మరియు 2 లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయారు. ఇటీవల బంగారం ధరల ఆకాశాన్ని అంటున్న తరుణంలో శామీర్పేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పోలీసులు గస్తీని సవాల్ చేస్తూ దుండగులు బరితెగిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్లోజ్ టీం సహాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. చిన్న మధ్యాహ్నం 3 గంటల దాకా ఫాదర్ ఇక్కడే ఉన్నాడు. 3 తర్వాత ఫాదర్ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడలేదు. 8:30కి ఫాదర్ వచ్చారు. వచ్చినప్పుడు చూస్తే ఇది డోర్ లాక్ చేసింది నుంచి, బయటని తాళం ఎరగొట్టి లోపల నుంచి లాక్ చేసి లోపల మొత్తం అంతా ఇక్కడికక్కడ మొత్తం అన్ని గోల్డ్ అంతా చేసుకున్నారు. ఏం లేదు, గోల్డ్ క్యాష్ పోయింది. గోల్డ్ సుమారు ఒక 20 తులాల దాకా పోయింది. క్యాష్ ఒక 2-2.5 లక్షల దాకా మిస్సింగ్. తర్వాత వచ్చి చూస్తే తెలిసినాక పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి రాత్రి ఉన్నారు, మొత్తం అన్ని చూసిరు. ఫారెన్సిక్ వాళ్ళు కూడా పిలిపించారు. వాళ్ళు కూడా అన్ని క్రూజ్ టీమ్ అన్ని వచ్చి చూసుకున్నారు, అన్ని తీసుకుని వెళ్ళారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు గాయపడ్డట్టు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం మండలంలోని క్షీరసముద్రం బీసీ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విద్యార్థులతో ఉన్న ఓ పాఠశాల బస్సు క్షీరసముద్రం బీసీ కాలనీ సమీపానికి రాగానే రోడ్డు ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన ఓ లారీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం దాటికి బస్సు దెబ్బతింది. ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులను సురక్షితంగా బస్సులో నుంచి బయటకు దింపారు. అయితే ఇద్దరు విద్యార్థులు బస్సులో చిక్కుకోవడంతో కొంత ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.